నేను ఇప్పుడు ఈరోజు మీ ముందు ఈ వీడియో ద్వారా నేను గవర్నమెంట్కి ఒక విన్నపం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎలాంటి ప్రాసెస్లో అయినా ఇక్కడ హర్ట్ అవుతోంది, సఫర్ అవుతోంది మాత్రం స్టూడెంట్స్ అండి. సో మన అశోక్ నగర్ మార్కెట్లో ఇప్పుడు మీరు అన్నారు ఏం గమనించారు అని. సో ద ఫస్ట్ థింగ్ ఐమ్ అబ్జర్వింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అమంగ్ ద స్టూడెంట్స్. అంటే మేము ఏం చేయాలి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎంత సీరియస్గా వాళ్ళు ప్రిపరేషన్లోకి వస్తారో, ఒక్కసారి ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వచ్చేమో, మాకు రిజల్ట్ ఇంకా రాదేమో అన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అలా స్టెప్ వైజ్ తగ్గుతూ వస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ కదండి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉండడానికి కానీ, వాళ్ళ ఎనర్జీ వాళ్ళు ఎందులో పెట్టినా సరే ఫుల్ పొటెన్షియల్తో వాళ్ళు సక్సెస్ సాధించాలంటే దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. మరి ఆ ఏజ్ అంతా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడంలో, ఎగ్జామ్ రాయడంలో, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ రాయడంలో చాలా దీనమైన స్థితి మనం స్పెషలీ మన తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం. సో దానికోసం వెయిట్ చేయడంలో, ఎగ్జామ్ అయిన తర్వాత ఏంటి అవుతుందా లేదా, మళ్ళీ పేపర్ లీకేజా, ఇవన్నీ ఇష్యూస్ వల్ల మెయిన్గా సఫర్ అవుతుంది స్టూడెంటే. సో ప్లీజ్ కన్సిడర్ the mindset of students, please consider the age as well as energies of the students. ఈ ఎనర్జీస్ని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం పెట్టగలిగేలాగా స్టూడెంట్స్ ఉండాలి. కానీ అసలు మేము ఏం చేయాలి, మేము ఎందుకు బ్రతికున్నామో అనే క్వశ్చన్ కూడా స్టూడెంట్స్ మైండ్స్లో వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనం రాకుండా చూడాలి అంటే ఎవ్రీ ఇయర్ ప్రాపర్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఒకవేళ నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ స్టూడెంట్స్ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ దట్ గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కోసం ఏదో ప్రతి ఇయర్ చేస్తోంది అనేది మాత్రం వాళ్ళకు వస్తుంది. గవర్నమెంట్ పైన వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద స్పెషల్లీ స్టూడెంట్స్కి ట్రస్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ. సో వాళ్ళు రేపు గవర్నమెంట్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇంకా డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే ముందుకెళ్తారు. సో డెఫినెట్లీ నోటిఫికేషన్స్ అనేవి ప్రాపర్గా రావాలి, జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా రావాలి. అండ్ ఒకవేళ స్టూడెంట్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేలాగే కొన్ని సొల్యూషన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచే రావాలి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డెఫినెట్లీ మీరు సఫర్ అవుతున్నారు, మీకు అన్యాయం అయితే జరిగింది. దట్ డజంట్ మీన్ దాట్ ఇంకా ప్రతి దాంట్లో మీరు లూప్ హోల్స్ వెతికేసి మేము ప్రాసెస్ని డిలే చేస్తాము, ర్యాలీస్ చేస్తాము, రోడ్ల మీదకి వెళ్ళిపోతాము అంటే అగైన్ యూ ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ ఫ్యూచర్.